మార్కెట్ అయితే అయిపోయింది మామ. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. మేము బండి పైన వెళ్తాం, మా వాళ్ళు ఆటోలో వస్తారు వెనక. ఈరోజు అయితే అంత బిజినెస్ అయితే అంత ఏం జరగలేదు మామ. ఇంటికి వెళ్ళినాక కౌంట్ చేసి ఎంత వచ్చింది అనేది అయితే చెప్తాను అనమాట. సో ఇంటికి వెళ్ళినాక మళ్ళీ వీడియో తీసి పెడతా. అంటే టేక్ కేర్, బాయ్. సో మామ ఫైనల్లీ మనమైతే ఇంటికైతే వచ్చేసాం మామ. ఈరోజు మార్కెట్ అయితే అయిపోయింది అనమాట. ఈరోజు రేట్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి, మార్కెట్ రేట్స్ అంటే కూరగాయల రేట్స్ అయితే తక్కువ ఉన్నాయి అనమాట. కానీ జనాలు అయితే మార్కెట్కి తక్కువ వస్తున్నారు మామ. ఎందుకు అర్థం కావట్లేదు, జనాలు అయితే తగ్గిపోయారు, అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు. నార్మల్గా చెప్పాలంటే అమ్మేవాళ్ళు ఎక్కువైపోయారు అనమాట. సో ఎక్కడికక్కడ జనాలు అయితే ఆగిపోతున్నారు, అంటే వాళ్ళ దగ్గరకు ఉన్న దగ్గర తీసేసుకొని అయితే వస్తున్నారనమాట. ఈరోజు మనం 2 చోట్ల వేస్తాం మామ. 2 చోట్ల వేస్తే ఎంత వచ్చింది ప్రాఫిట్ అనేది అయితే చెప్తా చూడండి. సో ఈరోజు అంటే వీడియో ఒకటి తీసామమ్మ, మైక్ పెట్టుకొని మన మార్కెట్లోనే వీడియో అయితే తీసా అనమాట. రేట్స్ డిస్కషన్ ఉంటుంది కదా జనాలతోటి, అదైతే తీసా. జస్ట్ ఒకసారి చెక్ అంటే చూడండి, జస్ట్ నచ్చితే అదే కంటిన్యూ చేద్దాం. నచ్చితే అని కాదు, ఇంకా అదే కంటిన్యూ చేద్దాం మామ. ఎందుకంటే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఎట్లా అమ్ముతున్నాం, కరెక్ట్గా చెప్తున్నామా, నిజం చెప్తున్నామా, అబద్ధం చెప్తున్నామా అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. అందుకని అయితే ఇక ఇట్లా అయితే వీడియో తీస్తాను అనమాట. లైవ్ కన్వర్జేషన్ కూడా మీకు చూపిస్తాయి, యాడ్ చేస్తాను నేను వీడియోలో అయితే నెక్స్ట్ వీడియో నుండి. ఈరోజు కొంచెం అంటే ఏంటంటే ఫస్ట్ టైం చెక్ చేస్తున్నా కాబట్టి మైక్ అంత క్లారిటీగా అయితే తీయలేదు, ఏదో జస్ట్ నార్మల్గా అయితే తీసాను అనమాట. సో మొత్తానికి అయితే ప్రైసెస్ అయితే డౌన్ అయిపోయినాయి మా వెజిటేబుల్స్. కార్తీక మాసం అయిపోయిన తర్వాత నుండి వెజిటేబుల్ ప్రైసెస్ అయితే డౌన్ అయిపోయినాయి అనమాట. చాలా వరకు చాలా బాగానే డౌన్ అయిపోయింది మ్యాక్సిమం. కాకపోతే జనాలు రావట్లేదు, కొంచెం తక్కువ వస్తున్నారు. అదొకటి కొంచెం ప్రాబ్లం అనమాట మనకి. దానివల్ల ఏంటంటే కూరగాయలన్నీ అంతే మిగిలిపోతున్నాయి, అవి చాలా వేస్ట్ అయిపోతున్నాయి అనమాట. ఇక మనకి చూద్దాం అమ్మ, ఇక ఎట్లా ఉంటుందో ఫ్యూచర్లో, అప్కమింగ్ డేస్లో ఎట్లా ఉంటుందో అయితే చూద్దాం అనమాట బిజినెస్. ఒకవేళ ఇది కూడా ఇది వర్కౌట్ కాలేదంటే ఇక వేరే బిజినెస్ ఏదో స్టార్ట్ చేద్దాం మెల్లగా. దీని మీద అయితే డిపెండ్ అవుతుంది మామ. సో మనకి ఈరోజు అయితే క్యాష్ ఇది వచ్చింది మామ, చూసుకోండి క్యాష్ ఎంత వచ్చింది అనేది, టోటల్ ప్రాఫిట్ లాస్ అనేది నేను లాస్ట్లో అయితే చూపిస్తాను అనమాట మీకు. జస్ట్ ఈరోజు మనకి 2 చోట్ల అమ్మిన క్యాష్ అనమాట. ఇది ఈ క్యాష్ అయితే కౌంట్ చేసి చూపిస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 29 39 49 59. సో క్యాష్ వచ్చేసి 5900 అయితే వచ్చింది మామ మనకి. తర్వాత అకౌంట్లో ఎంత పడింది అనేది అయితే నేను లాస్ట్లో మీకు యాడ్ చేసి టోటల్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసి మొత్తం అయితే చూపిస్తాను అనమాట. సో జస్ట్ ఈరోజు వీడియో అయితే తీసా కదా మామూలుగా మార్కెట్లో కన్వర్జేషన్, అదైతే ఒకసారి చెక్ చేయండి మామ. దీని తర్వాత పార్ట్లో అదే ఉంటుంది. సో నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. చెప్పండి అమ్మా. 40 అమ్మా కిలో. పావు 30 అండి, అది అరకిలో 50. నాటు చిక్కుడు, నాటి వేరుంటాయి, నార్మల్ వేరుంటాయి అండి రేట్లు. ఎంత అండి అరకిలోనా? 40 అమ్మా. 30, ఇది 40. కాకరకాయ అరకిలో 30, వంకాయ అరకిలో 30, బెండకాయ అరకిలో 30, ఆ వంకాయ అరకిలో 30. చెప్పమ్మా. పావు 20 అమ్మ, అరకిలో 30. టమాటో వద్దా అండి? టమాటో వద్దా? నాటి బాగుంటాయి, నాటుకాయలు అవి. ఎంత కేజీయా?
చిక్కుడుగా ఏమైనా కావాలండి? మిర్చి పావు 20 ఇది ఉంది, నల్లది కూడా ఉంది. మిర్చి మా పావు కిలో. హలో భయ్యా పావు 20 कितने होना? ఇంకా అంటే గుత్తొంకాయ బాగుంది చూడండి, అక్కడ ఆలు వరకు మందే మొత్తం. హలో భయ్యా పావు కిలో 20 రూపాయలు. $90 पदुल लेवा 40 रुपये 10 10 ఉందా అండి మీ దగ్గర? 20 ఇస్తా. అబ్బాయి దగ్గర ఉందా 3 10? నీకు ఇచ్చిందే తక్కువ బ్రో. అన్ని పావు 20 అరకిలో 30, దాంట్లో ఏం మిగిలిన మనకి. 10 రూపాయలమ్మా, 10 రూపాయలు వస్తాయి. క్యారెట్ పావు 30, అరకిలో 50. क्या हुआ भाई, नेटवर्क नहीं आ गया? वो काम कर रहा है एकदम. ఎంత అండి? 10 వస్తాయి, 2 వస్తాయి అంటే 10కి. बराबर है ना? 40 भी से 60 हो गए, बराबर है. సో చూసారు కదా మా మార్కెట్లో సిచ్యువేషన్ ఈరోజు ఎట్లుందో. ఖాళీగా అయితే నుంచున్నాం అనమాట. అందుకే ఈరోజు ప్రాఫిట్ నార్మల్గా ఈరోజు చాలా ఎక్కువ వస్తుంది మనకి. ఈరోజే మనకి మెయిన్ ప్రాఫిట్ అనమాట. కానీ ఈరోజు చాలా తక్కువ అయితే వచ్చింది ప్రాఫిట్, జనాలు రాకపోవడం వల్ల. సో మీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అయితే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడైతే చూడండి 2820 ఒక అకౌంట్లో అయితే పడింది అనమాట. ఇంకొక అకౌంట్లో వచ్చేసి 1495 అయితే పడింది. మనం ఈరోజు మొత్తం 3 అకౌంట్లు అయితే పెట్టాం. క్యాష్ వచ్చేసి 5900 ఇందాక కౌంట్ చేసే కదా. ఇంకొక అకౌంట్లో వచ్చేసి 3345 అనమాట. ఆ 45 తీసేసి మీకైతే యాడ్ చేసి చూపిస్తారు చూడండి లాస్ట్లో. అది ఇప్పుడు 5900 క్యాష్ ప్లస్ 3300 ఒక అకౌంట్లో, ప్లస్ 1490 ఒక అకౌంట్లో, ప్లస్ 2800 ఇంకొక అకౌంట్లో అమ్మ. సో టోటల్ వచ్చేసి మనం ఈరోజు సేల్ 13,490 అయితే చేసాం. దీంట్లో నుండి మనం కూరగాయలు తెచ్చింది ఈరోజు వచ్చేసి 9,500 అనమాట. సో మనకు ప్రాఫిట్ వచ్చేసి 3,990 అమ్మ.
సో మామ మనకి ప్రాఫిట్ అయితే 4,000 మామ, అంటే నిన్నటిది ఈ రోజుది మొన్నటి 3 రోజుది కలిపి 4,000 ప్రాఫిట్ అయితే వచ్చింది అనమాట. ఇట్లయితే ఉంటుంది మామ అప్పుడప్పుడు బిజినెస్. 3 రోజులకి 4,000 మామ, నలుగురం కష్టపడితే అట్లయితే ఉంటుంది బిజినెస్. ఏదో ప్రతిరోజు మనకి వేలు అయితే వచ్చాయి అనమాట. లాస్ కూడా రావచ్చు చెప్పలేము. నిన్నైతే మనం వెళ్ళలేదు మార్కెట్కి. సో నిన్న అంటే ఫంక్షన్ ఉండేది ఇంట్లో, నిన్నైతే వెళ్ళలేదు అనమాట, మనకు కుదరలేదు. సో ఈ రోజు మిగిలిపోయినాయి కదా కూరగాయలు. రేపైతే 2 చోట్ల 2 ప్లేస్లో, అంటే ఇంటి దగ్గర ఒక ప్లేస్ ఉంది, వేరే దగ్గర ఇంకొక ప్లేస్ ఉంది. రేపు కొత్తగా వేరే ప్లేస్లో కూడా పెడుతున్నాం అనమాట. సో అక్కడైతే పెడతాం. సో రేపు 2 రోజులు చేసి, అంటే రేపు 2 చోట్ల వచ్చిన ప్రాఫిట్ అయితే రేపు మీకు షార్ట్ కానీ లేకపోతే చిన్న వీడియో కానీ అయితే అప్లోడ్ చేస్తాం. సో ఇప్పటివరకు వీడియో చూస్తుంటే అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాము. మనం ఇంకా ఇట్లయితే కంటిన్యూ చేస్తాం అనమాట. వీడియోస్ డైలీ మ్యాక్సిమం వస్తాయి వీడియోస్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. టేక్ కేర్ మామ. బాయ్ అందరికీ. ఉంటా మామ.